హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. ఫైనల్లీ ఒక వీడియో ఈరోజు 2 మంత్సా ఆఫ్టర్ 2 మంత్స్ ఈరోజు ఒక వీడియో పెడుతున్నా. అండ్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ అ డే ఇన్ అవర్ లైఫ్. సో ఈరోజు ఈశాన్వితోని నేను ఇంకా పునీత్ కలిసి ఫస్ట్ వ్లాగ్ చేయబోతున్నాము. సో ఇంతకుముందు అంతా కూడా చేసాం వ్లాగ్స్, కానీ దాంట్లో మా పేరెంట్స్ ఉండడము ఆర్ నేను ఇండియాలో చేయడము అట్లా జరిగింది. బట్ ఈసారి ఫస్ట్ టైం మేము ముగ్గురమే ఉండి ఒక ఫ్యామిలీ వ్లాగ్ లాగా చేయబోతున్నాం అనమాట. సో మార్నింగ్ లేవగానే నేనైతే నా వర్కౌట్ స్టార్ట్ చేసేసినాను. సో వర్కౌట్ గురించి అండ్ నా వెయిట్ లాస్ గురించి అయితే నేను ఈ వీడియోలో మాట్లాడట్లేదు. ఇంకెప్పుడైనా మీ అందరికి కావాలంటే నేను వీడియోలో పెడతాను నెక్స్ట్ వీడియోస్లో. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఒక్కదానే తగ్గిపోయినావా, నువ్వు ఒక్కదానివేనా, అది ఇది అని చెప్పి కమెంట్స్ పెడతారు. అవన్నీ కమెంట్స్ తీసుకోవడానికి నేనైతే రెడీగా లేను. బికాజ్ నేను ఈ వీడియో చాలా ప్రశాంతంగా ప్లెజెంట్ మైండ్తోని చాలా పాజిటివ్గా చేస్తున్నా. సో ఎన్నో డేస్ తర్వాత కదా మంచిగా మాట్లాడుకుందాం కమెంట్ సెక్షన్లో కూడా. సో ఓన్లీ పాజిటివ్ కమెంట్స్ ప్లీజ్. అంటే ఐ డోంట్ డిజర్వ్ నెగిటివ్ అని చెప్పి అనిపిస్తుంది. అంటే వెన్ ఐమ్ నాట్ డూయింగ్ నెగిటివ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీథింగ్ నెగిటివ్ అని అనిపిస్తుంది అనమాట. సో వర్కౌట్ అయిపోయిన తర్వాత ఈశాన్వి లేచింది అండ్ ఇట్స్ కడ్లింగ్ అండ్ కిసీ టైం. పొద్దున్నే లేవగానే చలికాలం ఇది, చలిలో వర్కౌట్స్ చేసి దాని తర్వాత వాటర్ తాగి ఇంట్లో పనులు అన్నీ వేసుకొని ఎంత అలసిపోయినా కానీ పాప లేచి తన ఫేస్ చూసి ఆ స్మైల్ చూడగానే మొత్తం అంతా లైక్ ఒక్కటే సెకండ్లో మర్చిపోయినట్టు అయిపోతుంది నాకైతే. జై శ్రీకృష్ణ గోవిందా 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 గోవిందా. ఫీడింగ్, కడ్లింగ్, కిస్సెస్, ఆటలు అన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నావన్నీ కూడా కొన్ని క్లీనింగ్ పనులు ఉంటే చేసేసుకుంటున్నాను అనమాట, బేబీతో ముచ్చట్లు పెట్టుకుంటూ. సో బేబీ వచ్చిన తర్వాత రొటీన్ అంతా కూడా మొత్తం మారిపోయింది. స్లీప్ టైమింగ్స్, ప్రయారిటీస్, లైఫ్ మొత్తం ఒక న్యూ డైరెక్షన్కి తీసుకుంది. సో కొన్ని రోజులు చాలా టైర్డ్గా అనిపిస్తుంది, కొన్ని డేస్ ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది, కానీ ప్రతిరోజు హార్ట్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు నేను వర్క్ కూడా ఏం చేయట్లేదు, జస్ట్ పాపతోని తన రొటీన్ ఇంకా మా రొటీన్ అంతా చేసుకోవడంతోనే ఒక్క సెకండ్ కూడా టైం ఉన్నట్టు అనిపిస్తలేదు అనమాట. అందుకే వీడియోస్ కూడా పెట్టట్లేదు నేను, ఏదో అయిపోయిందని కాదు, జస్ట్ నాకు అసలు టైం దొరకట్లేదు. అండ్ నేను జస్ట్ పాపతో ఎంజాయ్ చేస్తున్నా. మళ్ళీ ఈ టైం రాదు, ఈ ఫేజ్ రాదు అని చెప్పి అంతే. అండ్ చిన్న చిన్న స్మైల్స్, ఈ చిన్న చిన్న సౌండ్లు, ఇవన్నీ నా స్ట్రెస్ని కూడా మొత్తం మర్చిపోయేలాగా చేసేస్తుంది అనమాట. సో దాట్స్ ద ఓన్లీ రీజన్ వై ఐఎమ్ నాట్ అప్లోడింగ్ ఎనీ వీడియోస్ ఈ మధ్యకాలంలో. సో ఇప్పుడు టైం తీసుకొని చెయ్యాలి, నాకు కూడా మెమరీస్ ఉండాలి, ఈశాన్వికి మెమరీస్ ఉండాలి అని చెప్పి వీడియోస్ చేస్తున్నాను. అండ్ నేనైతే ఈ మొత్తం జర్నీ, ఈ మొత్తం అంతా కూడా ఫుల్ బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా. స్ట్రెస్ఫుల్గా కూడా చాలా ఉంది, అంటే ఎవరి పెద్దవాళ్ళ సపోర్ట్ లేకుండా చేసుకోవడం అనేది కొంచెం కష్టంగానే ఉంది. కొన్ని ఒళ్ళు నొప్పులు, అబ్బా కుకింగ్ చేసుకోవాలి, రోజు తినాలి, మళ్ళీ పాపకి చేయాలి, పాపని చూసుకోవాలి, అదొక స్ట్రెస్ అయితే డెఫినెట్గా ఉంది. కానీ పాపని చూస్తూ అట్లా జస్ట్ హ్యాపీగా ఉన్నా. సో అంటే మనం హ్యాపీగా ఉంటేనే మనం హెల్దీ ఉంటాం, మనం హెల్దీ ఉంటేనే పిల్లలు ఫ్యూచర్లో ఇప్పుడు వాళ్ళు హ్యాపీ ఉంటారు, వాళ్ళు హెల్దీ ఉంటారు. సో సెల్ఫ్ హ్యాపీనెస్, సెల్ఫ్ లవ్ అదంతా కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జస్ట్ బీయింగ్ హ్యాపీ అంతే. అండ్ ఈ ఫేస్ టఫ్ అయినా కానీ మెమరీస్ మాత్రం లైఫ్ టైంకి ప్రిషియసే. బిజీ లైఫ్ బట్ యెట్ వెరీ బ్యూటిఫుల్. సో హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నా, మసాజ్ డే, హెడ్ బాత్ చేద్దామని చెప్పి. అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ అన్ని సైమల్టేనియస్గా చేస్తున్నా. అండ్ బ్రేక్ఫాస్ట్లో ఈరోజు ఫుల్ వెజిటేబుల్స్ వేసుకొని బాంబినో ఉప్మా అనమాట. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. కొంచెం మ్యాగీ మసాలా వేసిన, మ్యాగీ క్రేవింగ్ అయిండే నాకు. సో అది అయిపోయినాక ఈశాన్వికి ఉగ్గుకి ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నా, స్నానం చేసేసిన తర్వాత పెడదామని చెప్పి. సో ఈరోజు అయితే ఉగ్గులో ఆలు ఇంకా క్యారెట్ 2 వేసి చేస్తున్నాను. అండ్ ఉగ్గు అయిపోయింది. సో మళ్ళీ ఫ్రెష్గా ఉగ్గు ప్రిపేర్ చేయడానికి అన్ని రెడీగా పెట్టుకున్నాను అనమాట. మెయిన్ వైల్ ఇక్కడ బుడ్డిది ఏం చేస్తుంది చూడండి. ఇట్రా నువ్వు వస్తే ఫస్ట్ దా, ఇక్కడ రా, నీకు రాదు, దా ఇక్కడ రా, నీకు రాదులే. అయ్యే ఏ ఈషా ఏం చేస్తున్నావు, నీకు రాదు,
నీకు రాదు లేవడానికి. అబ్బా ఇట్రా 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 ఇట్రా, దా 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 దా. నో 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 నో. పోవాలి, పోకపోతే కింద పడిపోతుంది. అమ్మ పడిపోతావు. దావే దారే దారే దావే, దార దార పండు, దార దార పండు. క్లాప్ క్లాప్ చేయి. If you happy and you know it, clap your hands. If you happy and you know it, clap your hands. If you happy and you know it and you really want to show it, if you happy and you know it, clap your hands. If you happy and you know it, clap your hands. If you happy and you know it, clap your hands. If you're happy and you know it and you really want to show it, if you're happy and you know it, clap your hands. Check. Clap, 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 clap. Da 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 da. Are da 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 da. దావే పండు, దావే పండు, పండు చిన్న తల్లి, బంగారు తల్లి, బంగారు తల్లి బురమ్మ. అబ్బా అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బా అబ్బబ్బబ్బబ్బా. ఈశాన్వి, ఈశాన్వి ఎక్కడుంది, ఈశాన్వి ఎక్కడుంది, ఈశాన్వి ఎక్కడుంది, ఈశాన్వి ఎక్కడుంది, ఎక్కడుంది 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 ఎక్కడుంది? అవునా, ఉన్నావా? అబ్బబ్బబ్బబ్బా అబ్బా 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 అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఎత్తుకోవాలా నిన్ను, ఎత్తుకుంటా నేను. హాయ్, ఎత్తుకున్నా. నువ్వు చూస్తున్నావా? అందరికీ చెప్తున్నావా? ఏ అమ్మ ఎత్తుకుంది చెప్తున్నావా? స్నానం చేద్దామా మరి? లెట్స్ గో స్నానం. నాన్న హాయ్ చెప్పు కనిష్. హాయ్ ఇట్లా చెప్దామా? హాయ్ హాయ్ హాయ్. అయ్యయ్యయ్యయ్య అయ్యయ్యయ్యయ్యయ్య అయ్యయ్యయ్యయ్యయ్య. నేను చేసిన వెంకటేశ్వర స్వామి ఆఫీస్ రూమ్లో పెట్టుకున్నాడు పునీత్. సి లుక్ లుక్. ఈశాన్వి నీకు గుర్తుందా? గోవింద చేయమ్మా గుర్తుందా? బొజ్జులో ఉన్నప్పుడు అమ్మ చేసింది కదా, ఇది అమ్మ చేసింది కదా. నువ్వు అసలు ఎప్పుడు ఆ వీడియోలో ఒక నిమిషం లోపలికి వస్తున్నా. నాని, యూ నెవర్ టోల్డ్ ఇన్ ద వీడియో అబౌట్ ద వెంకటేశ్వర స్వామి విచ్ ఐ మేడ్ ఇట్. హౌ డిడ్ యూ లైక్ ఇట్? అంటే అంత ఆలోచిస్తున్నావు ఎందుకు? చెప్తున్నానే, డెఫినెట్లీ ఇట్స్ అన్ అమేజింగ్ టాలెంట్ నీలో ఉన్న ఆర్టిస్ట్ బయటకు వచ్చింది. అండ్ nobody else have seen it, but I have seen the hard work that you put in during your pregnancy. Every stage lo nenu chusna kabatti I feel very proud about it. Thank you. ఈశాన్వి నీకు గుర్తుందా? నీకు గుర్తుందా? చాలామంది అడిగారు ఈ వెంకటేశ్వర స్వామి గురించి. సో నేను చెప్తా ఈ వీడియోలో ఇవన్నీ ఎట్లా చేసినాము, ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చినా అని చెప్పి. సో స్టే ట్యూన్. స్నానం చేసి వచ్చి చెప్తా. సో నేనైతే పాపని ఇంకా కాళ్ళ మీద పెట్టుకొని స్నానం పోస్తున్నా. అండ్ యాక్చువల్లీ బాత్ టైంలో ఒక స్పెషల్ వీడియో అనుకున్నాను నేను మైండ్లో, చేయాలి, ఒక మంచి మెమొరీ ఉండాలి అని చెప్పి, బబుల్ బాత్ లాగా. సో నెక్స్ట్ ప్లాన్ చేస్తా. పాప స్నానం అయిపోయింది, నా స్నానం అయిపోయింది, అండ్ పాపకి వేడివేడిగా ఉగ్గు పెట్టేసిన పడుకుంది. అండ్ ఇప్పుడు మా లంచ్ ప్రిపరేషన్స్ అనమాట. సో ఇవాళ మేము లంచ్లో బీట్రూట్,
ఇంకా పొటాటో 2 కొంచెం వేసిన పొటాటో బికాస్ కొంచెం పొటాటో పాపకి వేసిన. సో దాన్నే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి బీట్రూట్లోనే కొంచెం వేసేసిన. సింపుల్గా అయిపోయే కూర ఏంది అని అంటే నాకు ఇట్లా కుక్కర్లో పెట్టడం అన్నీ వేసేసి చాలా ఈజీగా అయిపోతుంది, ఫుల్ టేస్టీ ఉంటుంది బీట్రూట్ కర్రీ. సో నైట్కి కూడా కర్రీ ఎక్కువ చేసేస్తే నైట్కు చపాతీకి ఉంటుందని చెప్పి ఎక్కువ చేసిన. అండ్ పప్పులో ఈరోజు పాలకూర పప్పు. సో ఇప్పటికీ చాలా వీడియోస్లో చెప్పిన మాకు ఎక్కువ మటుకు ఇక్కడ యూఎస్లో పాలకూర, మెంతికూర, తోటకూర ఇవే ఎక్కువ దొరుకుతాయి. బచ్చల కూర అవన్నీ ఉంటాయి కానీ కొంచెం పునీత్కి అంత నచ్చదు బచ్చల కూర. సో అందుకే ఇవే రిపీట్ చేస్తూ ఉంటా. అండ్ అంతలోపు పాప కూడా లేచింది. హలో. సో ఇది యాక్చువల్ కలరింగ్ అనమాట, లైటింగ్. కానీ మొత్తం వీడియోలో బ్రైట్నెస్ తగ్గించేసిన చూడండి, జస్ట్ టు షో యూ ద షైన్. సో నేను పెట్టిన ఈ స్టోన్సే ఎంత బ్యూటిఫుల్గా షైన్ అవుతుందో చూసినరా. సో నాకైతే మస్తు నచ్చింది. లైట్ బంద్ చేస్తే మస్తుగా అనిపిస్తుంది. సో ఇంకా మొత్తం వర్క్ ఉంది నీకు చేసేది, ఫ్రేమింగ్ అండ్ ఆల్. ఒక క్యాన్వాస్ షీట్ కొన్నాము. సో వైట్ క్యాన్వాస్ షీట్, మొత్తం వైట్ అనమాట. ఇక్కడ సైడ్కి కనిపిస్తుంది కదా ఇట్లా మొత్తం వైట్ షీట్. సో దానికి ఫస్ట్ నేను మొత్తం కూడా పెన్సిల్తోనే ఆర్ట్ వేసుకున్నా. సో పక్కన వేస్తే చూడండి ఏ పిక్చర్ రిఫరెన్స్ తీసుకొని నేను వేసాను. సో మొత్తం పెన్సిల్తో వేసుకున్న తర్వాత నీట్గా మంచిగా వచ్చింది అన్నాకనే ఒక బ్లాక్స్ అన్నీ కూడా అమెజాన్లోనే కొనుక్కున్నా. క్యాన్వాస్ పెయింట్ ఉన్న స్కెచెస్ అనమాట. సో నార్మల్గా స్కెచ్ కాదు, పెయింటే బ్రష్ కాకుండా స్కెచ్ లాగే వస్తుంది, మనకి పెన్ లాగా వస్తుంది పెయింట్. సో అది తీసుకున్నాం సో దట్ మనకి ఈజీగా వేసేయచ్చు అని చెప్పి. అవుట్లైన్స్ కూడా మంచిగా థిక్గా రాదు కదా, పెయింట్ అయితే బ్రష్తో కష్టంగా అవుతుంది కాబట్టి పెన్ అయితే ఈజీ ఉంటుంది అని చెప్పేసి పెన్ తెప్పించుకున్నా. సో అన్నీ అమెజాన్లో వెతికి దొరికినాయి. అట్లా అది తెచ్చేసుకొని అవుట్లైన్ మొత్తం ఇట్లా క్యాన్వాస్ పెయింట్ ఉన్న పెన్తో వేసిన తర్వాత ఇక్కడ గోల్డ్ కనిపిస్తుందా, ఇది కూడా యాక్చువల్లీ మార్కరే. ఇది కూడా క్యాన్వాస్ పెయింట్ ఉన్నదే, గోల్డ్ది క్యాన్వాస్ పెయింట్ ఉన్న గోల్డ్ స్కెచ్. సో మొత్తం ఫస్ట్ గోల్డ్ కలర్ ఇట్లా మొత్తం గోల్డ్ వేసిన తర్వాత పెయింట్ దానిపైన అతికించిన అన్నమాట ఇవన్నీ క్రిస్టల్స్. సో దట్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అని చెప్పేసి, లైక్ వైట్ కనిపించదు మధ్యలో అనేసి. సో అది చేసిన తర్వాత స్టోన్స్ అన్నీ కొన్నా అనమాట. సో రైన్ స్టోన్స్, జెమ్స్ ఇట్లా డిఫరెంట్గా ఉంటున్నాయి. సో అవన్నీ కొన్నేమో దానికి గమ్ వచ్చేసింది. ఇవన్నీ కూడా ఇట్లాంటి వాటికేమో గమ్ లేదు. సో ఇవన్నీ లేస్ టైప్ స్టోన్స్, ఇవన్నీ సింగిల్ స్టోన్స్, ఇవన్నీ రైన్ స్టోన్స్, ఇదిగోండి ఇవన్నీ. సో ఇట్లా పెట్టిన. అండ్ 9th మంత్లో అయితే మా మమ్మీ వచ్చింది కదా యూఎస్కి, అమ్మ కూడా మస్తు హెల్ప్ చేసింది నాకు, ఎక్కడెక్కడ ఏవి పెడితే బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇంకా డేట్ దగ్గరికి వస్తున్న టైంకి నాకు ఫుల్ టెన్షన్ అవుతుంటే అమ్మ ఇవన్నీ అతికియడంలో హెల్ప్ చేసింది అనమాట నాకు. కొన్ని అమ్మ అతికిచ్చింది, కొన్ని నేను అతికిచ్చిన. ఇవ్వండి ఇవన్నీ కూడా సింగిల్ కాదు, ఇట్లా లేస్ లాగా మొత్తం ఇట్లా ఒకటే టైప్, ఇది ఒకటే వచ్చింది. సో అవి ఇట్లా అతకబెట్టిన. అండ్ ఇవి కూడా ఎంత బ్యూటిఫుల్గా షైన్ అవుతున్నాయో కదా. సో ఇట్లా చేసిన అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అమెజాన్, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏ కలర్ కావాలంటే స్టోన్స్ అవన్నీ. ఆల్సో ఇంకా కొన్ని వాల్మార్ట్లో, ఇంకా మైకిల్స్ అని ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టోర్ ఉంటుంది కదా యూఎస్లో, సో అక్కడ నుంచి తీసుకున్నా కొన్ని స్టోన్స్. ఇదిగోండి ఇక్కడ పైన ఓవెల్ షేప్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మైకిల్ స్టోర్స్లో తీసుకున్న మొత్తం అంతా అయిపోయిన తర్వాత కలరింగ్ అంతా అయిపోయినాక లాస్ట్కి ఫేస్ పెట్టుకున్నా. కొంచెం కుదరలేకుండే ఫస్ట్, తర్వాత అన్ని మిస్టేక్స్ అయ్యి కొన్ని రబ్ చేసి లాస్ట్కి ఫేస్ చేసిన. ఇంకా మొత్తం అయిపోయింది, ఫినిషింగ్ అంతా అయిపోయింది అని అన్నాక ఈ బ్లాక్ది మొత్తం పెయింట్ వేసేసిన అనమాట. ఇది మాత్రం బ్రష్తోనే వేసిన పెయింట్, బికాజ్ ఎక్కువ స్పేస్ ఉంది కదా, బ్రష్తోని మొత్తం అంతా బ్లాక్ పెయింట్ వేసిన లాస్ట్కి ఫినిషింగ్ టచ్ లాగా. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ టోటల్గా. బాగుంది కదా. ఏం నమ్ముతున్నా చెప్పి చేతులు. అవునా, అది తింటున్నావా? అవునా, మేము తింటున్నప్పుడు పాపని ఇక్కడ దీంట్లో కూర్చోబెడతాం ఈ చైర్లో.
సో క్యూకుమర్ ఇస్తే తింటూ ఇంకా మమ్మల్ని చూసుకుంటూ ఉంటుంది అనమాట. క్యూకుమర్ అంటే ఏదో మొత్తం తినేదు, జస్ట్ అట్లా చప్పరిస్తూ ఉంటుంది అంతే. అండ్ నేను పక్కనే ఉంటాను కాబట్టి మానిటర్ చేస్తూ ఉంటాను, నోట్లో ఎక్కువ వెళ్ళిపోకుండా గొంతులోకి దిగకుండా అట్లా. సో మా లంచ్ కూడా అయిపోయింది అండ్ నౌ ఇట్స్ అవర్ ఫ్యామిలీ టైమ్. సో మంచిగా ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ కొంచెంసేపు టీవీ చూస్తాం. బికాజ్ ఈశాన్వి ఇప్పుడే పడుకొని లేచింది కాబట్టి కాసేపు ఆడాలి అది. ఆడినాక కాసేపు అలసిపోయిన తర్వాత మళ్ళీ పడుకుంటుంది. సో తను పడుకున్నప్పుడే ఇంకా మాకు టైం ఉంటుంది, నాకు బేసికలీ పడుకోవడానికి. సో అట్లా మళ్ళీ లోపలికి వెళ్ళి మధ్యాహ్నం కాసేపు అట్లా స్లీప్ వేస్తాను. బికాజ్ నైట్ చాలాసార్లు లేస్తాను నేను ఫీడింగ్ కోసం మధ్యలో. సో మధ్యాహ్నం కంపల్సరీ పడుకుంటున్నాను ఈ మధ్య. ఒకప్పుడు పడుకునేదాన్ని కాదు, ఇప్పుడు పడుకుంటున్నాను అనమాట. అండ్ ఫీడింగ్ అంటే గుర్తొచ్చింది, సో నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అంతా కూడా ఒక వీడియో చేస్తాను. హెల్ప్ అవుతుంది చాలామందికి యాక్చువల్లీ. అండ్ చాలామంది నన్ను క్వశ్చన్స్ అడిగారు, ఎట్లా మీరు చేస్తున్నారు, ఏమేమి ఫుడ్స్ తిన్నారు దానికోసం అంతా కూడా. సో నేను పెద్దగా ఎక్కువ దాని గురించి ఆలోచించి ఫుల్ స్ట్రెస్ తీసుకొని అలా ఏం చేయలేదు. జస్ట్ నేనేమేమి ఫాలో అయినాను, నేనేం చేస్తున్నానో అది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. ఏదో ఒకటి ఉండాలి చేతిలో కంపల్సరీ ఈశాన్వికి. సో ఈ ప్రెసెంట్ అయితే ఈ డబ్బా మొత్తం ఖాళీ ఉందన్నమాట. ఇది ఇచ్చినాం, ఇట్లాంటివే కావాలన్నీ, మందు డబ్బాలు లేకపోతే ఇట్లా ఖాళీ డబ్బాలు, ఫోన్లో కూడా మళ్ళీ ఏం చూడదు, ఉత్త ఫోన్ ఒకటే పెట్టుకుంటుంది అంటే, రిమోట్, ఇంకా కిచెన్లో ఉన్న గంటెలు, స్పూన్లు అన్ని ఇట్లాంటివే కావాలి. బొమ్మలన్నీ బోర్ వచ్చినాయా, ఇంకో ఎంజాయ్, లేకపోతే బొట్టు పెట్టనియదు. కన్ను పడ్డది పడ్డది. నువ్వేం చేస్తున్నారు ఇక్కడ? ఏందా ముఖం మీద కళ్ళేవి నీది? యాక్చువల్లీ రోజు స్నానం చేయగానే అయిపోతుంది ఈ పని. పెద్దగా స్లీప్ వేసింది, అందుకే ఇప్పుడు పెడుతున్నా ఇక. కదా 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 చెయ్యి ఇచ్చినా కదనే. ప్రతిరోజు నాకు రెడీ చేయడం అంటే కొత్త యాక్టివిటీయే, నాకు ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. రెడీ అంటే పెద్దగా రెడీ చేయడం కాదు, జస్ట్ ఫేస్కి ఒక క్రీమ్ పెట్టి బొట్టు పెట్టి పౌడర్ ఆ బొట్టు మీద పెట్టడం చాలా ఇష్టం. కాటుక పెడతాం కాబట్టి కళ్ళకైతే పెట్టాను, ఓన్లీ బొట్టు ఇక్కడ ఎద మీద ఇంకా కాలికి పెడతా అనమాట నేను అంతే. సైడ్కి దిష్టి చుక్క పెడతారు కదా, కానీ ఈశాన్వికి పుట్టుమచ్చు ఉంది సైడ్కి, సో పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట, అట్లనే ఉంచేస్తాను నేను. అండ్ సైడ్కి చిన్న హిమాంజియోమా కూడా ఉంది కదా, అది కూడా చాలామంది అడిగారు. నెక్స్ట్ వీడియో మళ్ళీ, బికాజ్ అది చాలా పెద్ద స్టోరీ అనమాట. పుట్టినప్పటి నుంచి ఎట్లా వచ్చింది, మేమేం చేసినాం అనేది నేను వీడియో పెడతా. బట్ ఫర్ నౌ ఈశాన్వి ఈజ్ రెడీ. నవ్ ఇట్స్ మై టర్న్. సో చెప్పిన తలస్నానం చేసిన అని చెప్పి మధ్యాహ్నం పడుకునే ముందే హెయిర్ డ్రై చేసేసుకున్నా, బికాజ్ మళ్ళీ హెడ్ఏక్ వస్తుంది కాబట్టి నాకు. అండ్ డ్రై అయిపోయినాక అల్లుకునే ముందు రోజ్మెరీ వాటర్ స్ప్రే యూజ్ చేస్తున్నా. చాలాసార్లు చెప్పిన వీడియోస్లో ప్రమోషన్ అని చెప్పి లైట్ తీసుకున్నారు మీరు అందరూ, నెగిటివ్ కమెంట్స్ పెట్టినారు, ఇంకా అది మీ ఇష్టం, నేనేం చేయలేను దానికి. సో నేనైతే జెన్యూన్గా యూజ్ చేస్తున్నా, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ స్ప్రే వేసేసి మంచి మసాజ్ చేసుకున్నాక ఇది ఆల్ప్స్ గుడ్నెస్ది. అండ్ దాని తర్వాత ఒక హెయిర్ ఆయిల్ పెట్టుకుంటా. సో ఇది సీరం లాగా, వే అనే బ్రాండ్ది, ఎల్లో కలర్లో ఉంటుంది, కొంచెం కాస్ట్లీయే బట్ ఫుల్ షైనింగ్గా అనిపిస్తుంది అండ్ సిల్కీగా అవుతుంది. యాక్చువల్లీ అది విఓ వైఓ ఏదో ఉంటుంది, ఓయుఏఐ అనమాట స్పెల్లింగ్ దాన్ని. అండ్ ఇప్పుడైతే చుట్టాలు వేసుకుంటున్నా. హెయిర్ ఒకప్పుడు ఫుల్ పోనీ వేసుకొని లీవ్ వేసుకుంటుండే, కానీ పాప వచ్చినాక ఫుల్ పీకుతుంది కాబట్టి మంచిగా అల్లుకుంటున్నా రోజు, దానివల్ల హెయిర్ కూడా కొంచెం మంచి పెరుగుతుంది. ఆల్సో డ్రై ఫ్రూట్ లడ్డు అవన్నీ కూడా తీసుకుంటున్నా నేను. సో చెప్తా ఒక షార్ట్ చేసి పెడతా హెయిర్ కేర్ అదంతా కూడా. బుచ్చి ఈశాను. అండ్ నౌ అగైన్ ఇట్స్ ఈశాన్వీస్ ఉగ్గు టైం. సో మధ్యలో అయితే 2 feeds అవుతాయి మిల్క్, ఆ తర్వాత ఉగ్గు. ఇంకా ఇప్పుడు ఈశాన్వి 8 months అయింది కాబట్టి 2 times ఉగ్గు పెడుతున్నాను అనమాట నేను, లంచ్కి ఇంకా డిన్నర్కి అన్నట్టు. ఆ ఉగ్గులోనే లైక్ ప్రతిసారి ఉగ్గు కాదు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి కూడా పెడతా.
సో ఇప్పుడైతే ప్రజెంట్ ఉగ్గు పెడుతున్నా బికాజ్ ఈశాన్యకి కొంచెం కోల్డ్ ఉందనమాట. సో మధ్యాహ్నం చెప్పినా కదా ఆలు ఇంకా క్యారెట్ వేసి పెట్టిన ఉగ్గులు అని చెప్పి, ఇప్పుడేమో కొంచెం టమాటా చారులాగా చేసి పెడుతున్నా. కొంచెం మంచి గొంతులో వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఫ్రూట్స్ అయితే ఇవాళ ఏం పెట్టలేదు. లంచ్ వచ్చేసి 11:30 to 12 ఆ టైంలో పెడతా, అండ్ డిన్నర్ ఏమో 7 to 7:30 మధ్యలో పెట్టేస్తాను అనమాట. ఈశాన్య పుట్టినప్పుడు కొన్నవి ఇంతవరకు వచ్చినాయి, ఇంక ఇప్పుడు రావట్లేదు అనమాట. అండ్ వాళ్ళు కొంతమంది గిఫ్ట్ కూడా ఇచ్చిండ్రు ఈశాన్యకి వన్సీస్ 3 months వరకు. 3 months వన్సీస్ ఇప్పటి వరకు వచ్చినాయి. అండ్ ఇప్పుడు చేంజ్ చేయాలి, ఇప్పుడు కూడా 3 to 6 months వన్సీసే. సో అంటే ఒక్కొక్క ఏమో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఆన్లైన్లో నేను కొన్నా కానీ ఏ బ్రాండ్ కొన్నా కానీ ఒక సైజ్ తక్కువనే వస్తుంది ఈశాన్వికి. సో ఆల్రెడీ 6 to 9 months కొని రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ తెప్పించిన అనమాట 3 to 6 monthsది. సో ఇప్పుడు ఇది వేస్తున్నా, చల్లగా అయిపోయింది, మేము బయటకు వెళ్తున్నాము. సో నాకు బర్గర్ తినే క్రేవింగ్ అవుతుంది అనమాట. అయితే మా హస్బెండ్ అయితే తీసుకొని పోతాను చెప్పిండు. సో వీఆర్ గోయింగ్ దేర్, అండ్ చల్లగా ఉంది కాబట్టి ఐమ్ చేంజింగ్ హర్ డ్రెస్ నౌ. ఆల్ సెట్, లెట్స్ గో. రెడీ వాలీతో ఆడతావా? వాలి వెళ్దామా? బయటికి వెళ్దామా మనం? Let's go. వచ్చేగో డక్ ఇది చూపిద్దామా, గేమ్ చూపిద్దామా? అన్ని నోట్లో వద్దు. ఎవరిచ్చిండ్రమ్మా నీకు ఇది? ఎవరిచ్చిండ్రు? హాస్పిటల్లో ఇచ్చిండ్రు. పడేసినావా? డక్ సంచారి చిన్ని పండు. బర్గర్ టైమ్. సో ఇక్కడే డాలస్లో కింగ్ అండ్ కార్డినల్స్ ఉందన్నమాట. అక్కడ బర్గర్ చాలా బాగుంటుంది. నేను ఇది సెకండ్ టైం, అంటే ఫస్ట్ టైం జస్ట్ టేస్ట్ చేసిన మా హస్బెండ్ తెప్పించుకున్నప్పుడు. బట్ టుడే ఐ వాంటెడ్ టు ఈట్. చాలా డేస్ తర్వాత బయట ఫుడ్ తింటున్నా. అంటే మొన్నొక్క రోజు వెళ్ళినాము, ఈశాన్వి 7 months తర్వాత వెళ్ళినాం అనమాట. ట్రీట్ కోసం వెళ్ళాం. ఈశాన్వి 7th month బర్త్డే అయిపోయింది చెప్పి ట్రీట్ అని చెప్పి బయటకు వెళ్ళినాము. అండ్ మళ్ళీ ఇప్పుడు చాలా బాగుంది బర్గర్. అయితే పన్నీర్ తిన్నా ఫస్ట్ టైం, ఇప్పుడేమో వెజ్జీ ప్యాటీ ఉన్న బర్గర్ తింటున్నా. అంటే అక్కడ అన్ని ట్రై చేద్దాం, తినేదే ఎప్పుడప్పుడు కదా, అన్ని ట్రై చేద్దాం అని చెప్పి ఇట్లా తెప్పించుకున్నా. చాలా బాగుంది. అండ్ ఇప్పుడే గ్యాస్ స్టేషన్లోకి వెళ్ళిండు మా హస్బెండ్. మిల్క్ అయిపోయింది అన్నమాట ఇంట్లో, టైం కూడా అయిపోయింది వేరే స్టోర్స్కి పోవడానికి. సో అందుకే గ్యాస్ స్టేషన్ నుంచి మిల్క్ తీసుకొని వస్తున్నాడు. నేను పాలు తాగాలి. సో అది మ్యాటర్. వచ్చాక వీ బోత్ విల్ షేర్ టుగెదర్. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో నేను చేసేస్తున్నాను. హోప్ యూ ఆల్ హావ్ లైక్డ్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ more updates. Wait for the next video. Until then, take care. Bye bye. Thank you.